దోస్తులు నిజంగా ఈ మధ్య మేము డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ సిరీస్ పెడుతున్నప్పటి నుంచి మీ సపోర్ట్ అంతో ఇంతో కాదు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని ఆ దేవుణ్ణి మిమ్మల్ని కోరుకుంటున్నాము. దోస్తులు మన ఛానల్ 10K సబ్స్క్రైబర్ కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు. మనలో ఎవరైనా ఉంటే ఇంకా కొత్తగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయాలనుకుంటే వీడియో షేర్ చేయొచ్చు దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేశాకనే మన దగ్గర చుట్టాలకు బంధువులకు కానీ షేర్ చేయొచ్చు దోస్తులు. అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి. సరేనా దోస్తులు? సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నాయనా నేను అమ్మమ్మల ఇంటికి పోతా అంటే అంటే ఏమైనా అమ్మమ్మల ఇంటికి పోతా అమ్మమ్మల ఇంటికి పోతా అని అంటవేంద్రా? ఏం పెడతారా మీ అమ్మగారు? మీ అమ్మ ఇట్లా నేర్పించినట్టుంది, నాయనమ్మని పట్టించుకోవద్దు, నాయనమ్మని చూడొద్దు, అమ్మమ్మల ఇంటికి పోవాలి, అమ్మమ్మలే మనని చూస్తారని నేర్పినట్టుంది. అందుకే పోతావారా నువ్వు? ఓకే. అరే ముసల్దానా, నీకేమైతుంది? మరి నా మేనమామలు నన్ను ఎంత గౌరవంగా పెంచుతారో చిన్నప్పటి సంది ఇక నాకేరక నీకేమెరక కానీ సప్పుదాకా ఊకో. ఎప్పుడన్నా 10 రూపాయలు అడిగితే ఇచ్చిన ముఖం కాదు కానీ నువ్వేంది బిల్డప్ మాటలు మాట్లాడుతున్నావు? నేను మా డాడీకి చెప్తున్నా. పోని పోని అమ్మ, ఆడు ఒక్క మాట అంటే 10 మాటలు అంటాడు. అందుకే ఎందుకే ఆ దగ్గర పోతున్నావు? ఊకో, ఆ ఇష్టం ఏమన్నా పోని. అలా మేనమామని చూసుకొని మస్తు మురుస్తుండాడు. రేపు రేపు అంతే ఏడ పెక్కున్నది అంతే ఏడ పడతాడు మరి. ఈయనకేరక మనం చెప్తున్నాడే, ఊకో. అలా అమ్మ ఇష్టమో ఈయన ఇష్టమో. అబ్బో మేనమామలు మేనమామలు అనుకుంటా మేనమామలు చుట్టే తిరుగుతాడు. ఆ దగ్గర ఏముందిరా గతి మళ్ళీ వాళ్ళంతా. ఏ నీ అమ్మ నన్నేమన్నాను మా అమ్మనేమన్నాను కానీ నా మేనమామ జోలికి వచ్చిన అమ్మ నారికి పడ్డ ఇంకా. ఓ అమ్మో అంతకాడికైందా? ఏం పెట్టిరయ్యా? నూరు పోసినట్టు అందుకే ఇట్లా మాట్లాడతాం. అవ్వ పుట్టిన సంది ఏం పెట్టిందిరా మీ అమ్మమ్మ మీ తాత? మేనమామలు ఇప్పుడు పెరుగుతురు పెద్ద అవుతురు. మరి ఇప్పుడు జర పెద్దగా అవుతున్న సందాన మీకు ఏమైనా అంగిరైతే అనిపించినారా మీకు? సిగ్గుదాపిన ముఖాల చెప్పి ఏమైనా అమ్మమ్మల 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 పాట పాడతావు సిగ్గుదాపినాడ? ఊకో. నీ అమ్మ నోరు ముయ్యే ముసల్దానా, ఏమో ఊకుతా ఉంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏందే జరుండు మా అమ్మ అయితే రాని నీ పని చేపిస్తా. ఆ ముసల్దాని గురించి మనకెందుకే నాయన, నేను అమ్మమ్మల ఇంటికి పోతా, చిన్న మామ వచ్చి దోలుకొని పోతాడంట. ఇక రెండో మామనంట ఎలక్షన్లలో నిలబడ్డాడంట. ఇక అక్కడ ఇక్కడ ప్రచారం చేయాలి కదా. నువ్వేం చేస్తావురా బచ్చగానివి? నువ్వు ఎలక్షన్లలో తిరిగి ప్రచారం చేస్తావు. ఈ అవ్వ మామల కంటే 10 ఇంతలు ఎక్కువ ఉన్నావు కదా. బిల్డప్లకే ఉన్నావు పాటు, ఏం గతి లేకున్నా కానీ. ఆగు, నువ్వు ఇట్లా మామలని తిడుతున్నావేది నాయన? తిడితే నన్ను తిట్టు అమ్మని తిట్టు కానీ మామలని తిట్టవు చెప్తున్నా, మంచిగా ఉండదు. ఏమైందిరో అయ్యా కొడుకులు జగడం పెట్టుకుంటారు? ఆగు, టయానికి వచ్చినావమ్మా. అమ్మమ్మ ఇంటికి పోతా మామ రమ్మంటుండు అని చెప్తే వద్దంటే వద్దా ముసల్లటనే గురుగుతుంది. ఇగో నాయన ఇట్లా అదే మాట అంటుండు. ఏం చేయాలమ్మా? పోవాలన్నా వద్దా చెప్పు? వీళ్ళతో గుద్దల్దామైతుంది నాకు. వీళ్ళు ఆ పొద్దు సంది గట్టనే అంటారా? అమ్మమ్మలని అస్సలు రైసారు. వాళ్ళంటేనే వాడదురా, కింది నుంచి మీ దాకా మంతనే ఉంటది. ఇలా గతి లేకున్నా వాళ్ళు అదో ఇదో పంపిస్తూనే ఉంటారు. వాళ్ళ పుణ్యానికి బతుక్కుంటా ఏమైనా వాళ్ళని అంటేనే చేశారు. ఎందుకో ఏమో నాకే అర్థం కాదు. నిన్ను వద్దంటే వద్దంటున్నారు. ఎవడేమంటే నీకెందుకురా? ఆ రమ్మన్నాడు కదా పోరా సపదాక ఎవరికేం చెప్పేది? ఆగో చూడరా నీ పెళ్ళం ఎట్లా మాట్లాడుతుందో. అన్నన్ని మాటలు అంటుంటే గిట్ట నీకు సిగ్గు శరం ఏమనిపిస్తలేదా? మొత్తం ఆల పుణ్యాలనే బతుకుతున్నామంట. ఈ అవ్వ ఇక వాళ్ళు లేని మనం బతకనే బతకము, మనకు తింటాను కూడి గిట్ల గతి లేదంటే మాట్లాడుతుంది పాడుగాను. పోని పోని అమ్మ, ఎవరేమనుకుంటే మనకేంది? మన మనసుకు తెలుసు, వాళ్ళకు తెలుసు. మనం తిన్నోళ్ళం అయితే ఇక మాటకు రోషపడాలి. మనం తినడం అయితే మనకెందుకే సప్పుదాకా ఉండరాదు. ఎవడు తిన్నాడో ఆనికే వస్తుంది రోషము. మనం తినది సప్పుదాకా ఉండాలి. అబ్బా అమ్మగారు అంటే బాగా తన్నుకొస్తుంది అమ్మ. ఇక ఈడు గిట్లా ఏం పుట్టిందో ఏమో, మేనమామలు అని ఆ పనికి మానవుల సోపతి పట్టిండు. ఏమైనా ఆల చుట్టే తిరుగుతుండు ఈడు. ఇంకా జర్ర పెద్దగా అయినా అనుకో ఇక మూగోడు అవుతాడు. ఏమైనా ఆలెంకనే తిరుగుతాడు. ఇక వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తా అంటాడు. అవ్వ పోని పోని, నాకెందుకు, నేను పట్టించుకొని. ఇక అరే ఈ చిన్న పోరగానికి నేర్పుతారేందయ్యా మీరు? వానికి ఏమెరక? ఏదో మేనమామలు అమ్మమ్మలు అంటే ఇక చిన్నప్పటి సంది ప్రేమ ఉంటది కాబట్టి అదే ప్రేమతో ఉంటుండు. గల రమ్మన్నది కాబట్టి పోతానంటుండు. మా రెండో ఓడంట ఎలక్షన్లలో నిలబడ్డాడంట నెంబర్గా. ఇక నెంబర్ చుట్టూ జర అదో ఇదో పనులు ఉంటాయి. జర చిన్న పోరడాయి టకాటక వేసుకొస్తానని రమ్మంటే నువ్వేందయ్యా ఈ పోరగానికి అన్ని నేర్పుతున్నావు? ఉన్నాయి లేండి ఆయనకి ఇవన్నీ నేర్పనా చెప్పు? తెలియనోడికి తెలియజెప్పినట్టే ఉంది నీ కథ పాడుగాను. అసలు ఏదేమైనా సరే కానీ నువ్వు మా అమ్మగారిని ఆ పొద్దు సంది ఓర్వవు ఎందుకు? నేనెందుకు ఓర్వని? వాళ్ళే నన్ను ఓర్వరు. అది ఇది పెడతామని పెళ్ళైన సంది అంటేనే ఎవరు ఏమైనా పెట్టినారే? ఆ కాలు కడిగినప్పుడు వాదతులం బంగారం ఒప్పుకోరు. ఇక అవ్వ అక్కనే పోయినాయి ఇవ్వ అక్కనే పోయినాయి అన్ని ఏది పుణ్యానికి వస్తే అది ఇంటికి వస్తారు, తీసుకొని పోతూనే ఉంటారు. ఈ పోరగాళ్ళేమో వాళ్ళ పుణ్యాన్ని బతుకుతున్నట్టు ఈ పిల్లలకి ఇట్లా అట్లనే సాతురు. అవ్వ ఏమైనా వేసుకోరు పొరే అమ్మ, నాకు అవసరమే లేదు. ఆగో మా ఊడే ఉన్నట్టు ఫోన్ చేస్తుండు. ఆగో మామ ఫోన్ చేస్తుండ్రా. మాట్లాడమ్మా వస్తాడని చెప్పు. హలో చిన్నోడా, వస్తుండ్రా తయారయ్యి ఉండి ఇక బావతో మాట్లాడుతుండు. 2-3 దినాల దాకా అక్కడనే అవుతుంది అని చెప్తుండ్రా బావకు. సరే సరే రా మరి తీసుకొని పోదురా. ఇక బావేమంటాడ్రా?
ఏమన్నాడు తీసుకుపోదురా. సరే సరే మంచిది. వస్తుందంట బిడ్డ. ఆగో ఈ నురుకులాట బాగానే ఉంది, ఆడు వచ్చే ఉరుకులాట బాగానే ఉంది. ఇద్దరికిద్దరు మంచిగా కూడిరిపో. ఆడు పెద్ద తాగుపోతాడు. ఇక కష్టం పడి శాతగానుడు అక్కడ ఇక్కడ తిరుగుడే ఉంటది. అక్క దగ్గరికి మా ఇంటికి అనుకుంటా మందిళ్ళ పొంటి తిరుగుడే ఉంటది పానికి. ఏ ముసల్దానా మళ్ళా ఒక్క మాటనన్నా మా అమ్మమ్మల గురించి మా మామల గురించి అన్నవనుకో చూడు మంచిగా ఉండదు. ఆ నాలుక ఓసేస్తాను అవ్వ. ఏమైనా ఆలనే అంటవేందే? అవునత్తమ్మా, నువ్వు మా అమ్మగాని ఒక్క మాట అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. చిన్నప్పటి సంతి నా తమ్ముళ్ళు నా అన్నలు నా కొడుకుని నా బిడ్డని ఎంత మంచిగా పెంచి పెద్ద చేసిరో ఎంత మంచిగా సాదిరో నాకెరక. నేను బాలంతనై ఉన్నప్పుడు ఇట్లా మా తమ్ముళ్ళు మా అన్నలు నాకు తానం చేపించేది, నెత్తి ఉల్మేది, నెత్తి నూనెంటి జుట్టేసేది. అంత మంచిగా చూసిన నేను ఇప్పుడు ఎందుకు దూరం చేస్తే చెప్పు. మీకేం చేయలేదేమో ఇక మీకు ఎరకలేదు కానీ నా మనసుకు తెలుసు. నా అమ్మగారు ఎంత సేవ చేసిరో నాకు. వాళ్ళది ఎంత తిన్నారో నాది వాళ్ళు ఎంత తిన్నారో నాకెరక వాళ్ళకెరక. మీరు మళ్ళీ సార్ వాళ్ళ గురించి గలీజ్గా ఇట్లా అంటే మంచిగా ఉండదు అత్తమ్మా. నా పిల్లల్ని ఇట్లా చిన్నప్పటి సంది భుజాల మీద ఎక్కుని సాదిరు. వాళ్ళు ఎంత బాధపట్టిరో వీళ్ళు పెద్దగా అయ్యాక బాధపడ్డారు కాబట్టి వీడికొచ్చి మంచిగా ఆడుకుంటా పాడుకుంటా నిమ్మలంగా ఉన్నారు. ఏ నొప్పి రోగం లేకుండా. వాళ్ళు చిన్నప్పటి సంది జాతిరి కాబట్టి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. గాలం తీరుతారేంది మీరు? నువ్వు నీ కొడుకు నా అమ్మగాని అంటేనే ఓర్వరు. ఏమైనా ఆలోచన పోసుకుంటారేంటి? మాసంటూ లేరా మీకు? అబ్బో బాగా చూసిరితి. మీ అన్నదమ్ముల చేపటికి ఈ పిల్లలు బతికిరు కాదు, లేకుంటే పుట్టుకుమంటుండేనేమో. తూ ఏ మాటలు వస్తున్నాయి నీ నోట్ల? మన్ను పోయా నీ నోట్ల పురుగులు వాడా పోయామో అపశకనాల మాటలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావే నువ్వు? నేను నవ్వుకుంటా మూసుకుంటా ఏదో సమాధానం ఇస్తే నాకు మండాలని సూటిపోటి మాటలు అంటున్నావే. అవును మరి నీ కొడుకు ఎన్నడు పిల్లలు ఎత్తుకొని అక్కడ ఇక్కడ తిప్పిండు ఊకబెట్టిండు. పిల్లలు ఏడుస్తుంటే ఏరుగుతా ఇట్లా పియ్యి పూసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఇట్లా మూసుకొని పోతుండే బయటికి. ఎన్నడన్నా పిల్లల ముడ్డి అడిగిందా? ఇంత చీముడు తీసి అక్కడ రూచిందా? ఏది ఆయనకు తెలియదు. నా అన్నదమ్ముళ్ళే నన్ను చూసిరు పెంచి పెద్ద చేసిన నా పిల్లల్ని నన్ను. మీరు ఎందుకు అట్లా మాట్లాడుతారు? వాళ్ళని అంటేనే ఊరుగా ఎందుకు మీరు? అబ్బో బాగుంది తీ. ఇక ఏమైనా మమ్మల్ని వాళ్ళ అక్క పిల్లల్ని వాళ్ళ చిల్ల పిల్లల్ని చూసుకున్నట్టే కొత్తగా చెప్తున్నావు కదా నువ్వు. ఏ నోరు పోయి పని పాట శాతగానోడా. అక్క వచ్చిన వారా? ఏమైంది? చిన్నోడు వస్తాను ఫోన్ చేసి మళ్ళీ నువ్వు వచ్చినవేంద్రా? నీ పెళ్ళ బాగానే ఊకుంది నువ్వు వస్తే. జర పని ఉండే అక్క. ఇక గీడి దాకా వచ్చినాక తమ్ముడు ఫోన్ చేసి ఇక చింటయ్య వస్తాడు ఎక్కించుకొని రా అని అన్నాడు. ఇక ఆయన వస్తుండంటే ఇక మాకు సంబరము. ఇక అంతకంటే ఎక్కువ సంతోషం ఏముందని ఇక నేనే వచ్చినాక మీ మరదలకు చెప్పలేదు, చెప్తే అది రానిస్తా. అది గాదే దాని చేపటికి ఏమేమి చక్కగా వస్తలేం రా. ఈ ఆట కాకుండా మా ఇంట్లోనేమో ఈ మూసల్ది ఇక మీ బావ ఒకటే పని. అమ్మమ్మలు అంటే ఏముంటది రా అంతగనమని తిట్టి పాడి చేస్తారు. ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుర్రా. ఏం చేయాలి? అక్కడ ఒక సింగారం ఉంటే ఇక్కడ ఒక సింగారం. అవ్వ అవునా బావా ఏమో అంటురంట. మా అక్క చాలా ఫీల్ అవుతుంది. ఏమంటుర్రు? మేమేమన్నాను రా. ఇక మా అమ్మనే అన్నది. అంటే ఊ అంటే ఏమైనా అమ్మమ్మలు ఇల్లు అంటారు. ఇక బడి లేదు ఏం లేదు చదువు సంధ్య ఏం లేదు. ఊ అంటే అమ్మమ్మల ఇంటికి తిరుగుతారు అని అన్నది. దానికి తప్పారా? అబ్బో ఒక్క మాటనే అన్నదా? మస్తు కథలు పడుతురు పాటు. మీ అమ్మని బాగా ఇంకా చేసుకొస్తున్నావు నువ్వు. మా అమ్మగారు గనక లేకపోతే మనల్ని పట్టించుకోకుంటే మన బతుకు ఎంత హీనంగా ఉండేదో గుర్తు పెట్టుకో నువ్వు. ఏదో పోని అని మా అమ్మ మా నాయన పోయినప్పుడు అన్ని పైసలు ఇచ్చి అదో ఇదో సామాను బియ్యం సంచి అన్నిటికన్నీ వేసి పంపిస్తే నువ్వేమో నీలుగుతున్నావు. నీ అమ్మనే మాటలు చీప తీసి పడేస్తుంది మా వాళ్ళను. నువ్వేమో ఇజ్జ తీసే మాటలు మాట్లాడతావు. నేను ఓర్చుకొని చెప్తున్నా. మళ్ళీసారి మా అమ్మగారు జోలి గిట్ట తీసిరనుకో ఇక చూడు కథ వేరే ఉంటది. అబ్బో అమ్మగారి మీద ప్రేమ బాగా పొంగిపోతుంది. అదే ఆడపిల్లల మీద ఏమో చూపియవు. అబ్బో నీ బిడ్డలు మస్తు ప్రేమగా చూస్తారు. అమ్మ నాన్న చూస్తారు, నా పిల్లల్ని చూస్తూ మేనత్తలు అన్నట్టే కానీ ఎన్నడా వీటికి ముఖానికి ఫోన్ చేసి మాట్లాడతారా? అరే మరి సెలవులు వచ్చినాయి, ఎండాకాలం సెలవులు, మరి వచ్చి ఉండిపోదురా అని ఒక్కతన్న ఫోన్ చేసి అంటదా? అదే మా తమ్ముళ్ళు చూసినావా? గడికి ఒకసారి ఆదివారం వస్తే చాలు ఎక్కించుకుపోతూనే ఉంటారు, దించిపోతూనే ఉంటారు. అది ప్రేమ అంటే. మా తమ్ముళ్ళ ప్రేమలా నీ బిడ్డల ప్రేమ ఎంత కాదు. నోర్మి అమ్మ ఊకోవే. దాని దగ్గరికి ఎందుకు పోతున్నావే? అది ఒక్క మాట అంటే 10 మాటలు అంటే చప్పదాకా ఊకోరాదే. ఇక మళ్ళీ పోతాను బిడ్డ. ఈడికే సిగ్గు సాట అయింది తీయి. ఇక సాలు అయింది అమ్మ ఆమె దగ్గర పోవుడు కంటే మూసుకొని ఉంటుంది మేలు. దాచింటయ్యా నడువు. ఇక లేట్ అవుతుంది. ఇక మామ ప్రచారంకి తిరుగుతా ఉండు. ఇక నువ్వు తిరుగుతావో లేదో నీ ఇష్టం ఉంటే తిరుగుదు, లేకుంటే ఇంట్లోనే కూర్చుందు పా. నడురా పోదు పా. చెల్లె రాకముందుకేవో. ఇక చెల్లి వచ్చిందనుకో ఆమె పంచాయతీ చేస్తుంది. నేను పోతాని. ఇక అప్పుడు వీళ్ళతో ఎంత కరుముందో ఎన్ని మాటలు ఉన్నాయో పా. ముందైతే నువ్వు పోరా నాయన. ఆమె ఇట్లా అట్లా సంలాస్తా గాని. సరే బాబా పోయేస్తాం. అక్క పోయేస్తాం. ఆడు చూసినవారా? అక్క బావ పోయేస్తామంటుండు గాని మరి అత్తమ్మ పోయేస్తామని నాతో ఒక్క మాట మాట్లాడతలేదు చూడు. ఈ ముఖమున్న అరా నాతో మాట్లాడుతందుకు ఇదే రుబాబ్ మాటలు మాట్లాడుతుంది. అవ్వ అరే పలకరియడు. ఏం చేస్తావు? ఆ టెన్షన్ లో ఆడుంటే నువ్వేంటి పలకరియలేదు అని ఫీల్ అవుతున్నావు. పలకరియడు ఏం చేస్తావు చెప్పు. నువ్వేమన్నా ఎప్పుడు వచ్చినావురా? బాగున్నావా? అమ్మ నాయన బాగున్నారా అని అన్నవా నీ ముఖానికి? సబ్జాట మూసుకొనుండు. అమ్మా వచ్చినవా బిడ్డ? అవు గాని అన్నయ్యల కాలేజీ పోలేదు. ఏడే ఇంట్లో ఉన్నాడా బయటికి పోయిండా? ఇంట్లోనే ఉండే. ఆడు కాలేజ్ పోడు ఏం పోడు, చదవద్దు సంజద్దు. ఏమైనా మీ అమ్మ ఊర్లో పొంటి తిప్పుతుందా అని ఇంత నన్న చింత లేదు పిల్లల మీద చదువు మీద. మీ అమ్మమ్మల ఇంటికి పంపిందే మీ మేనమామ వచ్చి దోలుకొని పోయిండు.
ఏంది నిజంగా పోయిండా మా మామ వచ్చి తీసుకుపోయిండా? అవునే నిజంగానే మీ మేనమామ వచ్చి తోలుకొని పోయిండు. మీ రెండో మేనమామనంటే ఆ ఎలక్షన్లలో నిలబడ్డానంట కదా వార్డ్ నెంబర్ కు. ఇక అక్కడ ఇక్కడ పని ఉంటది మా అల్లుడు లేకుంటే పని కాదు అని తోలుకొని పోయిండే. అవునా అమ్మ, నేను పోతానే, రేపు స్కూల్ లేదంట, నేను పోతా. ఇప్పుడు మామని రమ్మంటావా లేకుంటే డాడీ నువ్వు తోలిచొద్దురా? నేను ఏడొస్తా బిడ్డ, నాకే శాతం అయితే లేదు. ఫోన్ చేయి ఫోన్ చేయి. ఇక మీ పెద్ద మామనే వచ్చినట్టుండి తోలుకొని పోనీక. ఇక ఆయనకైతే ఫోన్ చేయి, మళ్ళీ వచ్చి తోలుకొని పోతాడేమో. ఏ ఆడు మళ్ళీ ఏడుస్తాడు, నువ్వు బాగా మాట్లాడతావు, ఊకున్న దాంట్లో ఉప్పు రాయి చేస్తావు నువ్వు ఊక. నాకు తెలియదమ్మా, నేను పోతా. నాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది. అత్తమ్మ వచ్చిన సంది నువ్వు తీసుకుపోతలేవు, మనం పోతలేము. ఇక మామల మీద నా పానం గుంజుతుందే, నేను పోతా. అరే వద్దు బిడ్డ, వాళ్ళు ఎలక్షన్లలో అక్కడ ఇక్కడ తిరుగుడు చాలా బిజీగా ఉన్నది. ఆయన ఎటు కాకుండా ఇక నీ నాయనమ్మ నీ అయ్యా గెలవనిస్తలేరు, పోనిస్తలేరు. ఏమైనా వాళ్ళు వాళ్ళు అని వాళ్ళ పాటనే వాడతారు, వాళ్ళ సంఖ రాకుండానే పోతారు. మన ఇంటికాడ గతి లేదా తింటాను కన్నట్టే మాట్లాడుతున్నారు. ఏమొద్దు తీ బిడ్డ, అన్న పోయింది కదా, మళ్ళీ వారం రోజులు వెనక సెలవులు వస్తాయి కదా, అప్పుడు నువ్వు పోదు తీ బిడ్డ. ఏమొద్దు నేను పోతా అంటే పోతా. చిన్నప్పటి సంది ఎంత మంచిగా చూసిరో మా మామలు, నాకే ఎరక, వీళ్ళకేం ఎరకనే. ఆలస్య పట్టుకు నువ్వెందుకు వద్దంటున్నావు? నాకు తెలియదు, నేను పోతా. ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి పోతే నాకు ఏదంటే అదే చేస్తారు. అమ్మమ్మ అయితే నాకు ఇష్టం వచ్చిన కూరనే చేస్తుంది. మరి వాళ్ళేమో గంటగానం మంచిగా చూసుకుంటే, వీళ్ళేమో గతి మల్లెళ్ళు అవిటికి ఏమెరక, వాళ్ళ సూపతే పడతారు, వాళ్ళ దిక్కే పోతారు అని ఎట్లా గులుగుతున్నాయి చూడమ్మా మీ నాయనమ్మ మీ అయ్యా. ఇక మీ మేనత్తల ఇంటికంటే మీరు పోరంట. ఇక ఏమైనా అమ్మమ్మల దిక్కే పాట పాడతారు, మేనత్తలు వద్దే వద్దు వాళ్ళ దిక్కే చూడొద్దని మీ అమ్మ నేర్పుతట్టుంది అని గట్ట మాట్లాడుతుంది మీ నాయనమ్మ. మరి అన్న అమ్మమ్మల ఇంటికి పోయింది గాను, మీ మేనత్తల ఇంటికి పోయి 2 రోజులు ఉంటే అప్పుడు రాదు తోలిచ్చుస్తా నేనే. చల్, గాలింటికి నేనెందుకు పోతానే? వాళ్ళు ఏనాడన్నా రమ్మంటారా నన్ను ఫోన్ చేసి? ఆ మాట వరుసకైనా మరి రావే స్వీటీ, ఇంటుండి ఏం చేస్తావని ఒక్క మాట అనరు. నేను ఎందుకు పోతానే? చల్, అమ్మ పోయినా సక్కగా చూసుకోరు, తిండి ఇట్లా సక్కగా పెట్టరు. ఏదో మన బలవంతంగా మనం పోయినట్టే ఉంటది. అవ్వ గారింటికి నేను పోనే తల్లి, నా ఇజ్జత్ నేను తీసుకున్నట్టు అవుతుంది. ఆగో చూసిన అత్తమ్మ, నేనేమైనా నేర్పినా నాకు? మీ మేనత్తల ఇంటికి పోరాదు, అన్న అమ్మమ్మల ఇంటికి పోయింది కదా అని చెప్పిన. ఆగో ఈ పొల్లకి ఏమేరక, చిన్న పోరే కదా. ఆ పోరే వాళ్ళు ఎట్లా చూస్తారు, ఎట్లా చేస్తారు అని ఇగో చెప్తుంది. నేనేమైనా నేర్పినా చెప్పు? నీ అవ్వ సీతమ్మ, మీ నాయనమ్మకి చెప్పు, మీ నాయనకి చెప్పమ్మా, వాళ్ళు నమ్మతలేరు నా మాటలు. చిన్నప్పటి సంది ఎట్లా నేర్పితే, ఏసొంటి అలవాట్లు చెప్తే అట్లనే తయారవుతారు. ఇప్పుడు నారమంతరాన్ని చెప్తే అది తయారవుతుందా, అది నేర్చుకుంటుందా? బాగుందమ్మా నీ కథ. చింటూ మామయ్య ఏడ్నానా? అత్తమ్మ నన్ను ఇంటికాడ దించి మళ్ళీ చెల్లెని ఎక్కించుకొస్తాను పోయిండు. ఇక చెల్లె స్కూల్ నుంచి వచ్చినాక మస్తు ఏడ్చిందంట. ఇక అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది, ఈమెను ఇట్లా తీసుకొని పోరారా అని అన్నది. అందుకే తీసుకొని రానిక పోయిండు అత్తమ్మ. అబ్బా గచ్చన, ఆయనకేం పని పాటలేనే లేదు, అక్కడ ఇక్కడ తిరుగుడే ఉంటది. మరి పెళ్ళానికి చెప్పాను పోవాలని గింతనని తెలియలేదా మీ మామకు? ఏమనంటే కష్టం, ఏమైనా నన్నే అంటాడు. ఇక ఏమైనా గట్టిగా మాట్లాడితే పంచాయతీ పెట్టాడు, కొట్టడానికే వస్తాడు. ఏం చేయాలి, ఏం చెప్పాలి ఆయనతోని? అరే చెల్లె కోసమే వేయిండత్తమ్మా, చెల్లె మస్తు ఏడుస్తుందంట, అందుకే వేయిండు. లేకుంటే మామ పోయేటోడేనా? ఇక నన్ను ఒక్క పారు దించిండనుకో మళ్ళీ బండి మీద తిరుగుడు అస్సలు ఇష్టం ఉండదు మామకు, అందుకే పోయినట్టుండు. ఆయనకు ఆళ్ళ కోసం పోవుడు ఇష్టం ఉండదు. ఆ లక్కోళ్ళ ఇంటికి రోజుకు 100 సార్లు పొమ్మన్నా పొయ్యేస్తాడు. ఇక లక్కాల బావ అంటే చాలా పానం కదా వీళ్ళకు అప్పటిసంది. ఇక మీరంటే నువ్వు మీ చెల్లంటే ఇంకా పడిచేస్తారు. మా పిల్లల మీద నన్ను అంత ప్రేమ ఉండదు. మరి చిన్నప్పటి నుంచి మస్తు ప్రేమ చూసుకునేది అత్తమ్మ మమ్మల్ని. ఇక నేను పెద్దగా అయినాక అంత ప్రేమ వంచుతానో వంచనో మా మామలకు గాని, చిన్నప్పటి సంది 4 మామలు కింద కాలు పెట్టకుండా దాదిరు తెలుసా నన్ను. ఇక మా ప్రేమ మాకేరక. నువ్వు పెళ్లి కాక ముందుకు నువ్వు చూసేది ఉండే అత్తమ్మ, నువ్వు పరిశాన్ అవుతుండే. ఇక మొన్న వచ్చినా కాబట్టి నీకు అంత తెలుస్తలేదు. ఇంకా చిన్న మామ ఇప్పటికి ఇట్లా ఎంత ప్రేమ చూసుకుంటాడు తెలుసా. ఇంకా అత్తమ్మ వచ్చినాక ఇక పెద్ద మామ లేకనే అయితట్టుండు. ఎందుకయ్యా మేము వచ్చినాక ఇట్లా గదే ప్రేమ చూపిస్తున్నారు కదా, ఏమైనా తేడా చూపిస్తున్నారా? ఖర్చు పెట్టేది పెడితేనే ఉన్నారు, అన్ని ఇప్పించేది ఇప్పిస్తూనే ఉన్నారు. మేము వద్దన్న ఇట్లా తక్కువ అవుతుందా? ఏం తగ్గుతలేరు. ఇక మీ అమ్మ కంటే మస్తు పైసలు ఇస్తాడంట. కాదు పెళ్ళైనాక ఇట్లా ఈ అక్కకి ఇచ్చేస్తానికి మీ మామకు సిగ్గు కాకుండా వచ్చినా, అడుగుతానికి మీ అమ్మకు లేకుండా వచ్చినా, ఓ అమ్మో గీసంటి వంటి నువ్వు మళ్ళీ చెప్పగలవయ్యా మీ మామకు మీ అమ్మకు? మళ్ళీ పెద్ద పంచాలు అయితే సప్పుడు ఊకో, ఈయన మాట ఈయన వదిలే. సరే సరే అత్తమ్మ. ఓ చింటయ్యా, ఎప్పుడు వచ్చినావు డాడీ? మీ అమ్మమ్మ వచ్చింది కదా, మాట్లాడుకోరు. ఓ అమ్మ ఎక్కడ లేని ప్రేమ వంగిస్తుందిగా. కొడుకు పిల్లల మీద ఉండదు కానీ బిడ్డ పిల్లల మీద మస్తు ఉంటది మీ అమ్మమ్మకు. మాట్లాడుకోరు ఎన్ని దినాలు అవుతుందో చూసుకోక. ఎక్కడ పోయినావమ్మా? అప్పటి నుంచి నిన్నే చూస్తున్నానే, అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. ఇక తాత కనిపిస్తలేడు, నువ్వు కనిపిస్తలేవని చూస్తున్నా. ఎక్కడ పోయినావమ్మా? ఆ జర గిరి ఇంటి దాకా పోయిన బిడ్డ, జర పనుండే. కాదనాయన, నువ్వు ఒక్కనివే వచ్చినవేంది? చెల్లెని ఇట్లా తీసుకురావద్దా బిడ్డ? అవ్వ చెల్లె ఏడ్చి పాడైతుంది. అదే పని అయిందే. చిన్న మామ వస్తాను అన్నాడే. చిన్న మామ వస్తే లేటే వస్తాడు కదా, ఎప్పుడైనా పోవచ్చు. చెల్లి అప్పటి నుంచి స్కూల్ నుంచి వస్తుంది, అప్పటి వరకు అని ఫిక్స్ అయినాము. ఏడంగానే పెద్ద మామ వచ్చిండు. పెద్ద మామ రాగానే దాబా తీసుకొని వస్తూనే ఉండు. ఇక మళ్ళా చెల్లి వచ్చినాక అమ్మతో ఫోన్ చేపించింది. ఇక అమ్మ రారా నాయన తీసుకుపోదురా, పిల్ల ఒకటే ఏడుస్తుంది, అమ్మమ్మ చూడబుద్ధి అవుతుందంట, అత్తమ్మ చూడబుద్ధి అవుతుందంట అని
ఏడుస్తుంటే మళ్ళా మామ పోయిండి తోలుకొస్తానుకో వస్తుందంటది. నీ పానం అంతా చెల్లె మీదనే ఉంటది. మరి ఉండదా బిడ్డ? నా పానం అంతా మీ మీదనే ఉంటది, మీ అమ్మ మీదనే ఉంటది. ఇక మీ అత్తమ్మ వచ్చిన సంది బద్మాషి వచ్చినప్పటి సంది నా బిడ్డ రాకలే బంద్ అయినాయి. ఇక వస్తలేదు కదా నాయన, ఎందుకో మరి ఆమెకు నచ్చలేనట్టుంది ఈ మధ్యలో మా ఇంటికి రావుడు. అవునమ్మమ్మ, నిజంగా అత్తమ్మ నిజంగా మొత్తం శాడిస్ట్ మాటలు మాట్లాడుతుంది. ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుంది. ఇక సరే సరే, ఇక మా మేనమావలను అయితే మేము పోగొట్టుకోము, అలా దూరం అయితే ఆమె చిన్నప్పటి సంది ఎంత ప్రేమగా పెంచిర్రు. భుజాల మీద ఎక్కించుకొని తిరిగి ఏదంటే అది కాదనుకుంటే ఇప్పించి, ఇక అప్పుడు ఇప్పించేది ఇప్పుడు ఇట్లా కాదన్నారు కానీ ఏది అడుగుతా అది ఇస్తారు ఇప్పిస్తారు. మరి ఈమె మధ్యలో వచ్చిన ఈమెకి ఎందుకంటేనే ఒకటే నిష్ఠూర మాటలు మాట్లాడుతుంది. గది గంతే బిడ్డ, దాని గురించి మీకు ఎరకలేదు. అది ఎంత మొత్తుకున్నా సప్పుడు కాకుండా ఊకోవాలి. మామలేమనంటే ఒక్క మాట పడొద్దు కానీ అదేమన్నా ఇట్లినాలి ఇట్లకైనా ఇచ్చిపెట్టాలి. దాని సొమ్మేమన్నా తింటున్నావా, దాని అమ్మగారు సొమ్మేమన్నా పెడుతుండా మామ మనకు? అంత సీనే లేదు. మామ కష్టపడి మనకు పెడతాడు కాబట్టి పుణ్యానికి తినాలి, బరాబర్ తినాలి. మేనమామల సొత్తు, అమ్మమ్మ తాత పెట్టిన సొత్తు తినాలి బిడ్డ. ఏం ఫీల్ కావద్దు అట్లా, దాని మాటలు పట్టించుకోవద్దు. ఆగో పో అమ్మ, అమ్మమ్మ అమ్మమ్మ అని అంటివి కదా, ఆగో చూడు అమ్మమ్మ అన్న మాట్లాడుకుంటూ ఊరుకో. అమ్మమ్మ, అమ్మో నా బంగారు కొండ, ఎన్ని దినాలైతుంది బిడ్డ నేను చూడక. ఓయమ్మో పెద్దగా అయిందిరో. ఇంకా కొన్ని రోజులైతే నా ఎత్తు అయితట్నో, మీ అన్నని మించిపోతట్టే ఉన్నావు. మీ అన్న పొట్టి పాసు, ఇక పొట్టిగా గట్టినే ఉంటుండు. నువ్వైతే పొడుగు అయితట్నో బిడ్డ, మీ నాయన లెక్క. ఓయమ్మో జుట్టు చూడు ఎంత పొడుగు పెరిగింది. ఇక రోజు మీ అమ్మ నూనె అంటే జుట్లు వేస్తున్నట్టుంది. ఆగో చూడు జుట్టు ఎంత పొడుగు పెరిగినాయి. ఓయమ్మో నా బంగారు కొండనే. అమ్మమ్మ, నేను అమ్మమ్మ ఇంటికి పోతా అని మొన్న నుంచి చెప్తుంటే మా మమ్మీ వద్దంటే వద్దు అని అన్నది. ఇక మామ రాగానే నాకు తెలియకుండా అన్నని పంపించిందంట. ఇక అన్న పోయిండని మా నాయనమ్మ చెప్పింది నాకు. ఇక నేను పోతాను ఒకటే ఏడ్చిన, అందుకే పంపించిరే. మళ్ళా మామకు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి దోలుకొని వచ్చిండు మామ. అవునమ్మా, మీ మామలకు మీ గురించి ఏ మేరకైనా క్షణంలో ఆల్తరాడా. ఇక గట్ల గంత ప్రేమగా చూస్తురు కాబట్టి ఇక పక్కన వాళ్ళకు కొత్త వాళ్ళకు ఏం తెలియని వాళ్ళకు కుళ్ళు లేస్తుంది. ఎవరికి కుళ్ళు లేస్తే మనకెందుకు బిడ్డ? మీ ప్రేమ గట్లనే ఉండాలి. పెద్దగా అవుతున్నా కానీ మీ మేనమామలను ఇక దూరం చేయొద్దు బిడ్డ. ఇక చిన్నప్పటి సంది ఎట్లా చూసిరు ఎట్లా చేసిరు అని మైండ్లో పెట్టుకొని పెద్దగా అయిన కాలం గట్ల చూడాలి బిడ్డ. ఎప్పుడు తీసి పడేయొద్దు. మీ నాయనమ్మ బద్మాషిది, ఏమైనా మీ అమ్మమ్మ ఇంటికి పోతారని గులుగుతా ఉంటది. దాని మాటలు అస్సలు కేర్ చేయొద్దు, సరేనా? సరే అమ్మమ్మ. మా డాడీకి మా నాయనమ్మకి అమ్మమ్మ ఇంటికి వచ్చాడంటే అస్సలు ఇష్టమే ఉండదు. పోతానంటే వద్దు అని అంటారు తెలుసా. ఏముంది మీ అమ్మమ్మ ఇంటి కాడ, పువ్వు అంటే పోతావేంది అని మా నాయనమ్మ తిడతా ఉంది. అయినా సరే నేను ఖచ్చితం చేసి వచ్చిన. గట్లనే ఉండాలి బిడ్డ, వాళ్ళకి భయపడ్డారనుకో గట్లనే భయపట్టిస్తా ఉంటారు. ఆగో స్వీటీ, చిన్న మామ వచ్చిండు, ఏమో తీసుకొస్తుండు. మామ, ఏమో తీసుకొస్తున్నావు మా కోసమేనా? మీకోసమే అమ్మా. ఎప్పుడు వచ్చిర్రు చింటయ్య స్వీటమ్మ, మంచిగున్నారా? ఓయమ్మో ఎన్ని దినాలు అవుతుందిరా నాయన, మా ఇంటి ముఖమే చూస్తలేరు కదా. ఇక వాటు ఇద్దరి కోసము బట్టలు తెచ్చినా స్వీట్లు తెచ్చినా, దరి నాన్న తీసుకుందిరారి. అబ్బా చాలా థ్యాంక్స్ మామ. అన్న చూడు మామ ఏం తెచ్చిండో. కాదురా సీనుగా, పిల్లలు ఇంకా చిన్న పిల్లలే అనుకుంటున్నావారా? చిన్నప్పటి సంది ఎట్లా చూసుకుంటారు, ఇప్పుడు ఇట్లా గట్టనే చూసుకుంటారు. ప్రేమ గింత ఇట్లా పోతలేదేంద్రా మీ అక్క పిల్లల మీద మీకు? అరే ఎందుకు పోతుంది, చిన్నప్పటి సంది ఎట్లా పెంచినావు, మా చేతుల మీదనే పెరిగిర్రే. ఇవాళ ఎంత పెద్దగైనా పెళ్ళిళ్ళైనా మా ప్రేమ ఎక్కడో పోదు, గిట్టనే ఉంటది. ఎవ్వరేమనుకున్నా సరే, నా పెళ్ళాలు నా పిల్లలు వచ్చినా సరే, ఇక మా మొదటి ప్రేమ అంటే ఇలా మీదనే ఉంటది. గంతే, ఇక ఎవ్వరు చెప్పాల్సిన అవసరమే లేదు. తీసుకోరు నాన్న, మీ ఇష్టం వచ్చిన స్వీట్లు తీసుకొని మస్తుగా తెచ్చిన. ఇక లోపల అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా, అందరికి మంచిపోరి తీసుకొని. అబ్బా, పిల్లలు చూసిన వారా ఎంత సంతోషంగా మురుస్తుర్రో. సరే రాజు, పని ఉంది, గీడి దాకా పోయేస్తా. పిల్లల్ని చక్కగా చూసుకో, బయటికి వెళ్ళగల అమ్మ, పిల్లల్ని మంచిగా చూసుకో. సరే రా. కాదురా, ఎన్ని దినాలు అవుతుంది చూడు మన ఇంట్లోకి ఇంత సంతోషంగా ఉండక. పిల్లలు వచ్చిన కాడి నుంచి వచ్చి అర్ధ గంట గిట్లా కాలేదు, ఎంత సంతోషంగా అనిపిస్తుంది చూడు. ఆగో, నువ్వు చిన్నప్పటి సంది ఎట్లా చూసిన వాళ్ళు వస్తే ఏమేం తెచ్చో తింటాందుకు ఇప్పుడు గిట్లా గట్టనే పట్టుకొని వచ్చినావు. నాకైతే మస్తు పరిశాన్ అనిపిస్తుందిరా. మీ పెళ్ళాలు వచ్చినాక మీరు గిట్లా మారుతారు నాయన, గిప్పటి లెక్క ఉండరు. ఇక అన్న చూసినావా, అన్నకు పిల్లల మీద ఎంతో పానం గుంచుతుంది. ఇక మీ వద్దనేమో కాదంటే కాదు, పిల్లల్ని చూడొద్దు చేయొద్దు, మన పిల్లలు లేరా జల్లలు లేరా అని ఏదో మొత్తుకుంటుంది. అది పిల్లలు అంటేనే ఊరుస్తలేదురా. అందుకే అక్క మన ఇంటికి రావుడే బంద్ చేసింది. ఆగో, పిల్లలకేమో మేనమామలంటే పానమాయే. చిన్నప్పటి సంది గౌరవంగా పెరిగిరు కదా మీ చేతులల్లా, అందుకే మీ మీద ప్రేమ పోతలేదు. ఇక పిల్లగాడు పెద్దగా అయినాక ఇట్లా మళ్ళీ రివర్స్ అవుతాడో లేకుంటే ఇదే ప్రేమ చూపిస్తాడో గాని ఏమో నాయన. ఇక మీ పెళ్ళాలతో పెద్ద బాధ వచ్చి పడ్డది. వీళ్ళ ప్రేమ మొత్తము నరికి చంపుతట్టే ఊర్రు. అది కాని పనమ్మా, ఇక వదినకు నచ్చదులే, ఇక పోని.
అదే బిడ్డ పిల్లలు ఏమి ఎక్కువ కొంట శాతం చేయనే చేయరు వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలా చెప్పు పెద్దగా అయితేనే ఊరు రోజుకి తెలివి పెరుగుతూనే ఉంది. ఇక మీ వదినేనంట వీళ్ళతో చెప్తుందంట, ఓ అమ్మో వీళ్ళ నలుగురు మేనమామలకు ఇంత సంసారం మీద పీకరు ఉండదు కావని వాళ్ళ అక్క పిల్లలు వాళ్ళ అక్క వాళ్ళ బావ అంటే పంచ ప్రాణాలు ఆయన ఇస్తారు. ఇక వాళ్ళు ఫోన్ చేసేదా చిటుక్కుని ఆళ్తారు. నలుగురు నలుగురికే ఉన్నారు, ఇంత సంసారం ఎక్కడన్నా పోని ఆగమే గాని మా పిల్లల్ని చూసుకోరు మమ్మల్ని చూసుకోరు అని మేము చెప్తుందంటారా మా అందరితోని. ఇక అందుకే అక్కకు ఫోన్ చేసి గిట్ల గిట్ల సంగతి బిడ్డ, అందుకే ఎక్కువ రాకుర్రి అని చెప్పిన. ఇక పొద్దుసంది నేను రమ్మని బట్లాడతలేను బిడ్డ అక్కను. ఇక అక్కనే ఏదన్నా ఇష్టం ఉండి ఏదైనా పని మీద వస్తేనే వస్తుంది కానీ ఊకొస్తలేదు బిడ్డ. ఆమెకు భయపడుకుంటా నువ్వు గట్లుంటావా అని అంత సీనే లేదు. ఆమెకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మగారు సొమ్ము ఏమైనా తింటురా మానోళ్ళు, అంత సీన్ లేదు ఊకో. ఏమో బిడ్డ మా మామలు మా అమ్మమ్మ అని ఆ కూరలేమో పంచ ప్రాణాలు వదులుకుంటారు. ఇక వీళ్ళేమో గిట్ల చేస్తారు. వాళ్ళ ఇంటికాడ శనీశ్వరాలు తలిగింది, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయన ఇద్దరే ఏమైనా అమ్మమ్మ ఇంటికి పోతారేమే అని నూరు పోస్తుందంట వాళ్ళ నాయనమ్మ. ఏముంటది మీ అమ్మనే నేర్పినట్టుంది, నాయనమ్మతో మాట్లాడొద్దు నాయనమ్మని చూడొద్దు ఏమైనా అమ్మమ్మలే పెడుతురు మనకు, వాళ్ళు సొమ్మే తింటున్నాం అని ఏమేమి నేర్పిందో అని అట్లా ఒకటే సూటిపోటు మాటలు తిడుతుందంట వాళ్ళ అత్త. దాని ఎక్కనాలో కానీ మనసులు పోసుకుంటుంది. పోని పోని తీయే, గా ప్రేమ ఎప్పుడు ఎక్కడ పోదు ఊకో, నువ్వు చింత చేయకు. సరే సరే అమ్మా, జర పని మీద పోతున్నా, 2 గంటలలో వస్తా. ఇక చింతయ్య అడిగినంటే మామ ఏదో పని మీద పోయిండని చెప్పు, లేకుంటే నా కోసం ఎదురు చూసుకుంటా కూర్చుంటాడు. సరే నానే. సరే సరే బిడ్డ. అమ్మా ఏంది బిడ్డ? అయ్యో ఏంటివి రావి మళ్ళీ నువ్వేమో పట్టుకొచ్చినావు. పిల్లలు వచ్చినందుకు ఇక తమ్ముడు ఏం తీసుకురాలి తింటాను కానీ ఇక పొయ్యి కిలంతా చికెన్ తీసుకొచ్చిండే, ఇక వాటు తీసుకుపోయి నీ కోడలికి వండుతుందేమో. అయ్యో కొడుకా గా చికెన్ ఎందుకు పట్టుకొచ్చినవురా? ఇక నీ పెండ్లము మన ఇద్దరి మీద కత్తులు నూడుతుంది. ఇన్ని దినాల సంది నేను నా పిల్లలు ఉంటేనేమో ఇంత మాటను ఇంత చికెన్ ఏం తెలియదు ఇంతకు. ఇప్పుడు కోడలు అల్లుడు రాగానే ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చి ఇక తెచ్చినాడు అని నిన్ను తిడుతుంది నన్ను తిట్టి పాటు చేస్తుందిరా. తప్పుదాకా వాపస్ ఇచ్చిరాపో బిడ్డ, మళ్ళీ రేపు ఎల్లుండి తెచ్చుకుందాం గాని. అరే అదేంటే దానికి భయపడుకుంటే నేను మళ్ళీ ఆపోజిట్ రావాలా? అంత సీనే లేదు. నా అల్లుడు నా బిడ్డ వచ్చినందుకు అటుగా నా పిల్లలు ఇట్లా తింటారు, అందుకనే తెచ్చిన. దానికేంది భయపడి? నాడు నాడు వండమని పో, లేకుంటే నువ్వే వండుకోవే. నువ్వు ఇంకా కమ్మగా వండుతావు, వండిపో తింటాం. ఏమో బిడ్డ అది ముందే పిల్లల్ని అస్సలు ఓరుస్తలేదు. ఇక మీరు ఇంత ప్రేమ చూపించాదో ఇదో తీసుకొచ్చారనుకో అది మొత్తమే అవుతుంది బిడ్డ పిల్లల్ని. ఈ అమ్మ ఏందే, మన పిల్లలకు మనం పెట్టుకుంటాం మంది అనే వాళ్ళు. ఈ అవ్వ అది ఇట్లా అంటుంది ఇది ఇట్లా అంటుంది అని ఒకటే ఫీల్ అవుతావు నువ్వు. ఊకో సప్పదాకా నేను ఇచ్చోసా జరుగు. చింటయ్య అత్తమ్ముందా? ఉంది మామ, లోపల చెల్లి అత్తమ్మ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మామయ్య ఏంటి బాబు ఏమో తెచ్చినావు? చికెన్ తీసుకొచ్చినయ్యా, నీకు చెల్లకు చికెన్ అంటే ఇష్టం కదా, ఇక అత్తమ్మ వండి పెడుతుందని తీసుకొచ్చిన. ఇక అత్తమ్మ వండినాక తినుర్రి, మంచిగా తినుర్రి నాయన. సరిపోకుంటే మళ్ళీ రేపు తీసుకొస్తా గాని. ఏమొద్దు మామ, ఎందుకు తెచ్చినావు? మొన్ననే మా డాడీ తెచ్చిండు, ఇక మళ్ళీ ఎందుకు తెచ్చినావు మామ? ఇప్పుడు అత్తమ్మతో పెద్ద పరిశాను. ఇక పైసలన్నీ మాకే ఖర్చు పెడుతున్నావు అని ఇక గులుతుంటది మామ, ఎందుకు పట్టుకొచ్చినావు అవన్నీ? అరే నీకు ఇట్లా అర్థమైందా చింటయ్య దాని గురించి? అమ్మమ్మ అట్లనే మాట్లాడుతుంది, నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. ఎందుకు ఏమైనా తేడా చూపిస్తుందా ఏంది? దాని బొక్కలు చూర చేస్తా ఏమనుకుంటుందో. ఆళ్ళోళ్ళు వస్తేనేమో అద్దె ఇద్దే అని తలుగుతుంది. అదే మీరు వచ్చిరనుకో సప్పుడు సరి ఏది ముఖం అంతా మార్చుకొని ఇంత లావు పెట్టుకుంటుంది. జరుండు దాన్ని తిమ్మిరి తీస్తా ఏమనుకుంటుందో. మీరు ఏదేమైనా సరే ఎన్ని ఏళ్ళైనా సరే నేను ముసలిగైనా సరే మీరు ఇంటికి రావాలి, బరాబర్ వచ్చి మా తిండి తినాలి. ఎక్కువ తక్కువ మాట్లాడి వాళ్ళకి భయపడుకుంటా దానికి దీనికి భయపడుతున్నా అని భయపడరనుకో మంచిగా ఉండదు. దాని సొమ్మేం తింటలేవు, దాని అమ్మగారి సొమ్మేం తింటలేరు. మీరు భయపడద్దు. మామల ప్రేమ అమ్మమ్మల ప్రేమ గిట్టనే ఉంటది, బరాబర్ తింటాము. నువ్వెవరు మాట్లాడతాను కానీ ప్రశ్నించాలి కానీ భయపడద్దు బిడ్డ మీరు. సరే సరే మామ. ఇగో ఎట్లుంది లాంటి మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు. ఈ కంటెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు వీడియో చేస్తుంటే, ఎందుకంటే మా మేనమామల సిచ్యువేషన్ సేమ్ ఇట్లానే ఉంటది కాబట్టి నేను ఈ వీడియో రూపంలో తీసుకొచ్చినాను. ఇంకా మన సబ్స్క్రైబర్ల కానీ మన వీడియోస్ ప్రతి ఒక్కరిలో కానీ కొందరు ఇళ్ళల్లో ఈ సిచ్యువేషన్ అనేది ఎదురయ్యి ఉంటది కాబట్టి వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టి, అట్లనే మీకు ఒపీనియన్ ఏమైనా ఉంది ఈ కంటెంట్ అయితే బాగుంటది ఆ కంటెంట్ అయితే బాగుంటది అని మీ ఫ్యామిలీ పరంగా ఇలా జరిగి ఉన్నాయి అలాంటి కంటెంట్ కొంచెం రిలేటెడ్ తీసుకురండి ఏమైనా ఐడియాస్ ఉంటే అని కింద కామెంట్ చేస్తే మేము పక్కా 2-3 డేస్ లెంత్ వీడియోతో మీ ముందుకు వస్తాము. ఫుల్ టైం పాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోలు. దోస్తులు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, లెంత్ వీడియోస్ తో మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ చేసి అట్లనే హైప్ పంచ్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్ కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీ హెల్ప్ చాలా అవసరము. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పినాం కదా,
సబ్స్క్రైబ్ చేసుకోరు, అట్లనే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకరి. సరే సరే, మరొక మంచి కంటెంట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.